అందరికీ నమస్కారం. ఇవాళ మా ఈ టీం అంతా వచ్చి సినిమా హిట్ అయింది, మనం సంబరాలు చేసుకోవాలన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను రషెస్ చూసిన దగ్గర నుంచి, నిన్న కాపీ చూసిన దగ్గర నుంచి చాలా మంచి సినిమా రాబోతుంది అని అనిపించింది. అంటే అనిపిస్తూనే ఒక్కోసారి ఈ మంచి సినిమాలకి ఎంత స్పేస్ ఉంది అంటే యాక్షను, ఒక స్పీడు ఇవన్నీ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. అందులో ఈ మధ్యకాలంలో రాని కథ ఏంటంటే ఒక అక్క తమ్ముడు గురించి కథ, ఆ అక్క తమ్ముళ్ళలో ఉన్న కమిట్మెంట్ గురించి కథ. అందుకని ఈ పాప అక్కడ ఉంటే నువ్వు పక్కకు రా, ఇది నీ కథ అన్న టైప్లో. ఏది హీరోయిన్ అక్కడ నువ్వే అనుకోక అంత ఈ 1.5 year కష్టపడి తీసాడు ధీరజ్. ఏంటి ధీరజ్ కంప్లీట్ చేయమంటే ఏదో క్లైమాక్స్ ఒకసారి చూసాం, నచ్చలేదు, మళ్ళీ తీసాం, ఇలా చెప్పుకుంటా వచ్చారు. ఆ డైరెక్టర్ కూడా ప్రతి సీన్ని, కంగ్రాచులేషన్స్ బ్రదర్, ప్రతి సీన్ని అంతా చక్కగా తీర్చిదిద్దాడు. అన్నిటికన్నా నాకు హైలైటు సినిమా రష్ చూసినప్పుడు ఇంటర్వెల్లో సుహాస్ చూసి అసలు అద్దరిపోయింది నాకు. అయితే ఏం చేస్తాడు రే కుర్రోడు న్యాచురల్గా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మనకున్న న్యాచురల్ యాక్టర్స్లో వెరీ గుడ్ యాక్టర్ మన సుహాస్. చాలా పైకి వస్తాడు. ఇప్పుడు చేయబోయేవన్నీ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు కథలు ఎన్నుకోవడం కూడా చాలా బాగా ఎన్నుకుంటున్నాడు. అమ్మాయి సహజంగా చక్కగా హీరోయిన్, న్యాచురల్గా ముద్దుగా ఉంది. ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా క్యారెక్టర్కి తగినట్టుగా యాక్ట్ చేసింది. అక్క చూడడానికి చిన్నపిల్ల ఉంది, అక్కలా చేసింది. చాలా బాగా చేసింది అక్క. ఇందులో అందరూ ఎంతో బాగా పెర్ఫామ్ చేశారు. ఆ విలన్ చూస్తుంటేనే భయం వేస్తూ ఉంటున్నాను. అదే లాస్ట్లో చాలా బాగా చేశారండి మీరు, చాలా బాగుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీడియా మమ్మల్ని అందరినీ ఇలా సపోర్ట్ చేస్తూ గీతాకి అనుబంధ సంస్థల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వీళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తాం కనుక మీరు కూడా వారందరికీ చేదోడు వాదోడుగా నుంచి వాళ్ళందరూ సక్సెస్ అయ్యేలాగా చూస్తున్నందుకు మీడియా కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివాని. ముందుగా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మా ప్రమోషన్స్ నుంచి సక్సెస్ మీట్ వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక డెబ్యూటెంట్కి, ఒక తెలుగు అమ్మాయికి మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత పెద్ద బ్యానర్లో ఇచ్చినందుకు గీతా ఆర్ట్స్కి, అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరియు మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి చాలా నమ్మకం పెట్టి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత మంచి క్యారెక్టర్, లక్ష్మి లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ దుష్యంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా కో యాక్టర్స్ అందరికీ కూడా, సుహాస్, శరణ్య, నితిన్ గారు, స్వర్ణ గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంత సపోర్ట్ చేసి, అంత కోఆర్డినేట్ చేసి, అంత బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఇచ్చినందుకు. మా సినిమా అంతా చూస్తే మీరు విజువల్లీ చాలా బాగుంటుంది. ఆ క్రెడిట్ కేవలం మా డిఓపి బేగ్ గారికి వెళ్తుంది. అంత బాగా ఎడిట్ చేసిన మా పీకే గారికి కూడా. ఆల్ టుగెదర్ మా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. ఉట్టి ఇది అది అని కాదు, చాలా చూడ్డానికి ఉంటుంది. మీరు చాలా కనెక్ట్ అవుతారు, చాలా గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్, ఎటువంటి ఆడియన్స్ అయినా వెళ్ళొచ్చు. మీకు ఖచ్చితంగా మంచి, విల్ హ్యావ్ అ గుడ్ షో. మీరు మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి, ఇంకా లవ్ చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా గట్టిగా, ఓకే నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. నాకు మళ్ళీ హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థియేటర్ దాకా వచ్చి చూస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. కొంచెం చాలా హ్యాపీగా ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీడియా వాళ్ళందరూ కూడా నాకు నిన్న రివ్యూస్ అంతా చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిటింగ్, ఇంకా ఎన్ని రోజులు రన్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాని నిన్నటి వరకు మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈరోజు మార్నింగ్ నుంచి అద్భుతంగా ఉన్న కలెక్షన్లు రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్.
ఏదన్నా తోటలో ఒక మొక్క ఎదిగితే ఆ తోటకు అందం, బట్ ఆ తోటలో అన్ని మొక్కలు పళ్ళు కాస్తుంటే అది ఆ ఊరికే అందం. అలా ఒక నందనవనం లాంటి తోట గీతా ఆర్ట్స్. ఎందుకంటే అది అరవింద్ గారు తరతరాలుగా లెజెండరీ అల్లు రామలింగయ్య గారి ఒక మంచి చేత్తో స్టార్ట్ అయిన ఈ సంస్థ. అరవింద్ గారు ఏస్ ప్రొడ్యూసర్గా ఆయన ఎదగటమే కాకుండా ఆయన పిల్లల్లాంటి మాకు బన్నీవాసుకి, నాకు, ధీరజ్కి, అలాగే వంశీ, ఇలా ఎంతోమందికి, తర్వాత భావను, ఇలా వస్తారు ఎంతోమంది అప్కమింగ్ టాలెంట్స్ని ఆయన బ్యానర్లో, ఆయన బ్యానర్ అసోసియేషన్తో ఆయన స్థానంలో ఏ ప్రొడ్యూసర్ పేరు వేస్తారో అదే ఇవ్వటం అనేది, ఇవ్వడానికి కూడా ఆయనకి హద్దును ఏమీ లేదు, ఒక అభిమానాన్ని కానీ దీన్ని ఇస్తుంటే. సో అందుకే ఈ సంస్థ గీతా GA2 దీనికి అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి ఏ సినిమాలు వస్తున్నా సరే ఒక హార్ట్ఫుల్గా మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి కంటెంట్ వస్తుంది, మంచిగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, మంచిగా ఆడియన్స్ ఆదరిస్తున్నారంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సో అలాగా ఈ తోట నుంచి వచ్చిన ఇంకొక మొక్క ఈరోజు ఫ్రూట్స్ కాసింది, ధీరజ్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో దీనికి స్నేహితులుగా మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఫ్లాలెస్ యాక్టింగ్తో తను, ఎందుకంటే నిన్న సింగిల్ స్క్రీన్లో సినిమా చూస్తుంటే మీడియాతో పాటు వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టి, అంటే జెన్యున్ ఫీలింగ్. ఎందుకంటే ఏదో మాల్లో ఒక 100 మంది 150 మంది ఉంటే కాబట్టి ఒక 1000 మంది ఒకేసారి క్లాప్స్ కొడుతుంటే చాలా సీన్లు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే శరణ్య ప్రదీప్ గారి యాక్టింగ్ కూడా ఆవిడ సుహాస్తో ట్విన్స్ అన్నట్టు వాళ్ళిద్దరూ సరిసమానంగా సినిమాని మోసుకుని వెళ్ళారు. సో దుష్యంత్ ఒక మంచి సామర్థ్యం ఉన్న దర్శకుడు, మెతుకు ఎలాగ తెలిసిపోద్దో అన్నోడి కిందలో అతని ఫస్ట్ సినిమాతోనే అతను నిరూపించుకున్నాడు. సో అలాగే తెలుగు హీరోయిన్ శివాని, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నితిన్, ఎడిటర్ PK, ఇలా అందరూ కూడా అన్ని సమపాళ్ళలో సమకూరి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది, అలాగే హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక మంచి తాళి ఇది. సో అలాగే ఫిబ్రవరి 1st వీక్లో ఇది జీతాలు అన్ని శాలరీస్ క్రెడిట్ అవగానే ఒక ఫ్యామిలీని తీసుకుని ఒక సినిమాకి వెళ్తాం కదా. సో ఫ్యామిలీని తీసుకుని మళ్ళీ GA అసోసియేషన్తో వచ్చిన సినిమా, ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. అందరినీ, అన్ని వర్గాల ప్రేక్షకులని, క్లాసు, మాసు, యూత్, ఫ్యామిలీస్ అందరినీ అలరిస్తుంది. అలాగే ఈ సినిమా అప్పుడప్పుడే OTTలో కూడా రావట్లేదు కాబట్టి మన ఈ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే రేపటి నుంచి ఈ చిత్ర యూనిట్ నగరంలోని థియేటర్లు కూడా సందర్శిస్తున్నారు. ఇంకా చాలా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో మీడియా ఎలా ఎప్పుడు మీ చల్లని దీన్ని అన్ని సినిమాలు ఎలా సపోర్ట్ చేస్తారో ఈ మంచి సినిమాను కూడా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.